ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చిత్త కొట్టేస్తుంది భయ్య. ప్రీవియస్ 16 సీజన్స్ కష్టపడి రాసుకొచ్చిన రికార్డ్స్ అన్నిటిని ఈ సీజన్లో 50 మ్యాచ్లు కంప్లీట్ అయ్యే లోపే ప్రీవియస్ రికార్డ్లన్నీ బ్రేక్ చేసి న్యూ రికార్డ్స్ని రీక్రియేట్ చేసింది ఈ సీజన్. ప్రతి సీజన్లో మనం టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ చూస్తూనే ఉంటాం. బట్ ఈసారి ఆ పోటీతో పాటు 6లు 4ల మధ్య అంతకు మించి కాంపిటీషన్ అయితే నిలుస్తుంది. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్ అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4, ఓవరాల్గా 800 పైన 6లు, 1200 పైన 4లు. ఇలాంటి బ్లాస్టింగ్ వల్ల ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే టీ20 చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ 287 పరుగులు, టీ20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, టీ20 హిస్టరీలోనే ఒకే టీ20లో ఎక్కువ సిక్సర్లు 42, టీ20 హిస్టరీలోనే ఒక ఇన్నింగ్స్ తరపున హైయెస్ట్ 6లు 22. ఇలాంటి రికార్డ్స్ అన్ని మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్లోనే వచ్చేసాయి. సో ఈ సీజన్ బాగానే ఉన్న ప్రతి ఫ్యాన్కి ఒక డిసప్పాయింటింగ్ థింగ్ అయితే ఉంది టీమిండియా ఫ్యాన్స్ తరపున. అదేంటంటే అందరూ విధ్వంసం చేస్తున్న బ్యాటర్స్ అందరూ ఫారిన్ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఐపీఎల్ ద్వారా టీ20 వరల్డ్ కప్ ముందు ఎదురు టీములని ఫామ్లోకి తీసుకున్నట్లు ఫీలింగ్ వస్తుంది. ఇక ఐపీఎల్ ద్వారా టీ20కి ముందు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవాలి. టీమిండియా నుండి ఎవరైనా పెర్ఫామ్ చేస్తున్నారంటే ఒక శివన్ దిబ్బు అనే చెప్పుకోవాలి. మిగిలిన ప్లేయర్స్ అందరూ 60 బాల్కి 100 అంటే 65 బంతులకు 100 కొడుతున్నారు తప్ప ఒక శివన్ దుబ్బే ఒకటి 200 పైన స్ట్రైక్ రేట్తో ప్రతి మ్యాచ్ కంటిన్యూగా ఆడుతున్నాడని చెప్పుకోవాలి. అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిన 48 మ్యాచ్లు బట్టి పాయింట్స్ టేబుల్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు సెన్సేషనల్ జట్టుగా నిలుస్తుంది. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో కేవలం ఒక్కటంటే ఒకటి ఓడిపోయి 8 గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్లో కంటిన్యూ అవుతుంది తొలి నుండి. తర్వాత కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదర కొట్టేస్తుంది. 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 3 ఓటములతో సెకండ్ ప్లేస్లో ఉండగా, తర్వాత లక్నో సూపర్ జైంట్స్ వెల్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ రేసులోకి వచ్చి 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో 4 ఓటములతో థర్డ్ ప్లేస్లో నిలిచింది. అయితే ఫోర్త్ స్పాట్ జస్ట్ రన్ రేట్ గ్యాప్ వల్ల సిఎస్కే ఆ ప్లేస్కైనా ఆక్యుపై చేసింది. బట్ సిఎస్కే ఎస్ఆర్హెచ్ తలో 9 మ్యాచ్ల్లో 5 విజయాలు 4 ఓటములతో రన్ రేట్ కొంచెం ప్లస్ వల్ల సిఎస్కే ఫోర్త్ స్పాట్లో ఉంటే ఎస్ఆర్హెచ్ 5th స్పాట్లో నిలిచింది. వాళ్ళ అసలు కంటెంట్లోకి వెళ్ళిపోతే ఐపీఎల్ 17వ సీజన్లో రికార్డు స్కోర్లు ఉన్నాయి, భారీ 6లు అంతకంటే ఉన్నాయి, కళ్ళు చెదిరే క్యాచ్లు ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ మజా మాత్రం లేదు. ఏ ఐపీఎల్ అభిమాని అడిగినా ఇదే మాట అంటున్నారు. ఐపీఎల్లో మజా ఎందుకు మిస్ అయింది? టీ20 క్రికెట్ అంటేనే బ్యాట్ వర్సెస్ బంత్ అని చెప్పుకోవాలి. భారీ 6 కొట్టాక వికెట్ పడితే ఆ మజానే వేరే లెవెల్. బౌలర్ తెలివైన బంతికి బ్యాటర్ సమయస్ఫూర్తి బ్యాటింగ్ పోటీగా నిలవాలి. కానీ ఈ ఐపీఎల్లో 200+ స్కోర్లు తప్ప వికెట్లు రాకైతే కనిపించడం లేదని చెప్పుకోవాలి. గత 14 మ్యాచ్ల్లో 10 200+ స్కోర్లు నమోదయ్యాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ గత సీజన్లను పరిశీలిస్తే సూపర్ ఓవర్లు, డబుల్ సూపర్ ఓవర్లు, హ్యాట్రిక్లు కనిపించాయి. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు అయితే మాత్రం అలాంటి జాడే లేదు. దీంతో ప్రతి మ్యాచ్ ఒకే తరహాలో ముగుస్తుందనే భావన అభిమానుల్లో పడిపోయింది. అత్యధిక పరుగుల రికార్డులు తప్ప ఈ ఏడాది మరే ఇతర రికార్డులు బద్దలవడం లేదని తెలుస్తుంది. ఆరెంజ్ క్యాప్ గురించి జరుగుతున్న చర్చ పర్పుల్ క్యాప్ గురించి ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఓన్లీ బ్యాటర్ గేమ్ అనే పరిస్థితి అయితే ఏర్పడిపోయిందని తెలుస్తుంది. అందరూ కలిసి 200+ స్కోర్ కొట్టారా లేదా అని లెక్క తప్ప క్రిస్ గేల్ 175 పరుగులు వ్యక్తిగత స్కోర్ రికార్డును బద్దలయ్యే పరిస్థితి అయితే అసలు కనబడలేదు. క్రికెట్ అంటే ఎంత టీం గేమ్ అయినా వ్యక్తిగత రికార్డుల టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తాయి. అయితే పాయింట్లు పట్టికలో టాప్ 4 ఒకసారి పరిశీలిస్తే అయితే మంగళవారం వరకు ఒకటంటే ఒక టీం కూడా స్టార్ టీం అయితే లేదు టాప్ 4లో. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉన్న టీంలు టాప్లో ఉంటే చూసే వాళ్ళకు మజానే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి ఏమన్నా మార్పు ఉంటుందేమో చూడాలి. అయితే టీముల కంటే వాటి కెప్టెన్ల పేరుతోనే జట్లు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటాయి. ఇప్పటికే బెంగళూరు టీం అంటే కోహ్లీ ఫోటోనే వాడుతుంటారు. అయితే ఈసారి చూస్తే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ నాయకత్వం నుంచి పక్కకు పెట్టించేశారు. అయితే దీంతో ఆ ఆసక్తి కూడా తగ్గిపోయింది. టీ20 క్రికెట్ అంటే ఓన్లీ క్రికెట్ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో చిన్న మసాలా కావాలి. ఉదాహరణకు గతంలో విరాట్ కోహ్లీ, నవీనులకు గంభీర్ మధ్య జరిగిన చర్చ మీకు గుర్తే ఉంటుంది. ఇప్పటికీ ఎవరు మర్చిపోలేవు. స్లెడ్జింగ్ సంగతి సరే, ఈ ఏడాది ఆ మసాలాలు ఏమీ లేవు క్రికెట్లో. దీంతో చప్పగా ఉందనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చి టీంని గెలిపిస్తే ఆ మజా ఉంటుంది. అయితే ఈ విన్నింగ్ రింకు సింగ్ స్టైల్లో అయితే ఓవర్లో 5 6లు కొట్టేలా ఇంత మజా అయితే లేదని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మ్యాజికే లేదు. చేజింగ్లో ఆఖరి ఓవర్ ఫైర్ వరకు మిస్ అయ్యేసరికి ఆసక్తి తగ్గిపోయింది. రోహిత్ చెప్పినట్లు 11 మంది ఆట 11 మంది ఆడాలి. 12వ ప్లేయర్ వచ్చేసరికి ఏదో తేడా కొడుతుంది.
మ్యాజిక్ తగ్గేసిందనే చెప్పాలి. మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లు ఆడేవాళ్ళు మ్యాచ్ను మలుపు తిప్పాలి, కానీ ఒక ఇన్నింగ్స్లో డగౌట్లో కూర్చొని వాళ్ళు కాదు. అయితే ఇక ప్రతి 4-5 బంతులకి బౌండరీ బాదడం ఓకే, అయితే దీనికోసమే బౌండరీ లైన్స్ తగ్గించారనే విమర్శలు వస్తున్నాయి. ఇవి టీ20 మజాను చంపేసావనే చెప్పుకోవాలి. బౌండరీ దగ్గరికి బంతి వెళ్ళాలి, కానీ బంతి దగ్గరికి బౌండరీ లైన్ రావడం ఏంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.